ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ శుభములు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 31వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియా దేవుని బిడ్డలారా, నీ కొరకు దేవుడు మేలు దాచి ఉంచి ఉన్నాడు. అది ఎంతో గొప్ప మేలు. ఆ మేలు తగిన సమయమందు దేవుడు నీకు అనుగ్రహించాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి. భయపడాలి. ఆయన చూస్తున్నాడని, ఆయన వింటున్నాడని. మన ప్రవర్తన అంతటి విషయంలో, మన మాట్లాడే మాట విషయంలో, మన చూపు విషయంలో, మన ప్రవర్తన అంతటి విషయంలో ఆయన చూస్తున్నాడనే భయం కలిగి ఉండాలి. మనం చేసిన మంచి క్రియలే కావచ్చు, చెడ్డ క్రియలే కావచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తు తీర్పు దినమందు ఆ తీర్పులోనికి తీసుకుని వస్తాడు అనే భయం కలిగి మనం నడిపించబడాలి. అంతేకాదు భక్తి చేయాలి. దేవునికి భక్తి చేయాలి. మనం దేవునికి భక్తి చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. ఆయన చేతి పని అయిన ఆయన మనం ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ఆరాధించి, దేవుని సేవించి, ఆయన యందు భయభక్తులు కలిగి నడిపించబడినప్పుడు మన కొరకు దేవుడు గొప్ప మేలు దాచి ఉంచాడు. ఆ మేలు నిశ్చయముగా నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.